హలో, ఎవరు? హలో, డాక్టర్ గారు ఉన్నారా? లేరమ్మా, డాక్టర్ గారు నిన్న రాత్రే చనిపోయారు. చనిపోయారా? రాత్రి నాకు ఫోన్ చేశారే, ఎలా జరిగింది? ఆ విషయాలేవి నాకు తెలియదు, కానీ ఇక్కడ పోలీసులు అనుకునేదాన్ని బట్టి మేడం 2 ఏళ్ల క్రితం ఎవరో క్రిమినల్ని అరెస్ట్ చేయించారంట. అందుకని అతను పగబట్టి మరీ మేడంని చంపేశాడని అనుకుంటున్నారమ్మా. ప్రియా? ప్రియా? Yes, sir. ప్రియా? ఏమైందండి? చాలా టెన్షన్ గా ఉన్నారు. నా పాపని వాడు తీసుకెళ్ళిపోయాడు. ప్లీజ్ వెతకండి. ఎవరు తీసుకెళ్లారు? వాడే, సూర్య. వాడు రియోతో మాట్లాడడం నేను చూశాను సార్. సూర్యగడ్ ఎలా తీసుకెళ్తాడు? వాడు చనిపోయాడు కదా. నా కళ్ళతో చూశాను, వాడు బతికి ఉన్నాడు. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్, వెతుకుదాం. పాప ఫోటో ఏమైనా ఉందా? ఏ కానిస్టేబుల్స్, పాపని చూశారుగా, వెతకండి. ఓకే ఓకే వెతుకుదాం. ఉంచండి, నేను అటువైపు చూస్తాను. ఓకే ఓకే. నాతో పాటు వస్తావా? మన ఇంటికి వెళ్దామా? ప్రియా, ప్రియా అక్కడే ఉండు, వస్తున్నాను. అమ్మ వెతుకుతుంది నీ గురించి. రియా? 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 ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెతకాలి నిన్ను? దొరికింది కదా పాప? చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఓకే, వస్తాను సార్. బాయ్. దా. రియా, ఈ బొమ్మ ఎక్కడ దొరికింది? షాపింగ్ మాల్లో ఒక గడ్డ మంకులు ఉంటారు కదా, ఆయన ఇచ్చారు. గడ్డ మంకల. హాయ్ సంజన. రాహుల్, మనం అనుకుంటున్నట్టు సూర్య చనిపోలేదు. మళ్ళీ మొదలెట్టావా? రమేష్ నాకు షాపింగ్ మాల్ దగ్గర జరిగిందంతా చెప్పాడు. అవును, నువ్వు ఇంత టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? రాహుల్, నేను చెప్పేది విను. చూడు, సూర్య అనేవాడు చనిపోయాడు. ఇప్పటికైనా నువ్వు అది నమ్మితే బెటర్, ఓకేనా? రియా, జోరా అరుస్తుంది చూడు. ఛీ, ఇది ఎప్పుడు ఇంతే. నేను టీవీ చూస్తున్నప్పుడే అరుస్తుంది. చూసావా లేదా రియా? ఛీ. నువ్వు ఇంకా అరుచుకో, ఎంతసేపు అయినా అరుచుకో.
ప్రియా కదలదు, వస్తున్నాను. దాక్కున్నావా అమ్మా? ఇన్నాళ్ళు అమ్మతోనే ఉన్నావుగా, ఇకపై నాన్నతో ఉందిరా. ఎక్కడికి పోతావే? ఎక్కడ తీసుకొచ్చినావు? యా ప్లీజ్. హే స్టాప్, కొంచెం బ్యాక్ రా, కొంచెం బ్యాక్. స్టాప్, జూమ్. షిట్. రాహుల్ గారు, ఆ సూర్య బ్రతికే ఉన్నాడండి. పాపను కిడ్నాప్ చేసేది కూడా వాడే. సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనపడింది. బట్ యూ డోంట్ వరీ, నేను సిటీలో ఉన్న చెక్ పోస్ట్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఒక మనిషి చనిపోయాడని డిక్లేర్ చేశాక కూడా బతకడం, హౌస్ ఇట్ పాసిబుల్ డాక్టర్? ఎందుకు సాధ్యం కాదు? చాలా సందర్భాల్లో క్రిమేషన్ టైంలో తీసుకెళ్తున్నప్పుడు మనుషులు లేచి నిలబడిన ఎన్నో కేసెస్ హిస్టరీలో ఉన్నాయి. అంతేందుకు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనిషి గుండె టెంపరీగా ఆగిపోతుంటుంది. ఆ తర్వాత డాక్టర్స్ సిపిఆర్ చేసిన తర్వాత మొదలుపెట్టినవి ఎన్నో మెడికల్ డిస్టింక్టివ్ కేసెస్ మేము రిజిస్టర్ చేసుకుంటున్నాం. అందుకే మన పెద్దవాళ్ళు శవాన్ని దహనం చేసేటప్పుడు పాడెని కిందకు దింపి 2-3 సార్లు చూస్తారు. డాక్టర్, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్కి స్పృహ వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ సంజన, నువ్వు చెప్పినప్పుడు మేమెవ్వరం నమ్మలేదు. ఇలా పోలీస్ రికార్డ్స్లో చచ్చిపోయిన వాడు మళ్ళీ బతికొస్తాడని మేమెవ్వరం ఊహించలేదు. బట్ డోంట్ వరీ, ఇందాకే రమేష్ కాల్ చేశాడు. సిటీ చుట్టూరా చెక్ పోస్టులు పెట్టారు. ఇంకో 24 అవర్స్లో రియా ఆచూకీ కనిపెట్టడం కన్ఫర్మ్. నువ్వు చాలా ఈజీగా చెప్తున్నావు రాహుల్. ఆ 24 గంటల్లో పాపని ఏం చేస్తారో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. నువ్వు కంగారు పడకు సంజన, రియా తప్పకుండా దొరుకుతుంది. తనకేం అవ్వదు, నన్ను నమ్ము.